ఓం నమో వెంకటేశాయ. మహాకారుణికాతురా సుహాసారుణితాధరా గోవింద గోవింద. త్వత్పాదమూలతల సంగనితాంతపూత శ్రీపాదుకా త్రిభువనాతి యశో విరాజిత. త్వత్పాదమూలపతితం భవబంధదీనం మాంతారయాశు భవనాతి గతి స్వదృష్ట్యా అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపంలో భక్తిగా భావించుకుని నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. రావణాసురవధ జరిగిపోయింది. పడిపోయినవాడు అలా ఉంటే తతో నిష్క్రమ్య లంకాయాః యాతుధాన్యః సహస్రశః మందోదర్యా సమం తస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్. అంతవరకు అంతఃపురాల్లో హాయిగా చల్లగా ఉండే స్త్రీలందరూ బయటికి రావాల్సి వచ్చింది. తతః రావణాసురుడితో సహా రాక్షసులందరూ కింద పడిపోయిన తర్వాత లంకాయాః నిష్క్రమ్య, అంతవరకు ఇల్లే దాటని స్త్రీలందరూ లంకని కూడా దాటి ఈ యుద్ధరంగంలోకి వచ్చేశారు. యాతుధాన్యః రాక్షస స్త్రీలు సహస్రశః వేల కొద్దీ వచ్చారు. చాలామంది పోయారు కదా, వేల కొద్దీ రాక్షసులు పోయారు కదా. మందోదర్యాసమం, చివరికి రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత ఆవిడ కూడా వచ్చింది. తస్మిన్, ఆ ప్రదేశానికి వచ్చి ప్రరుదత్య, ఏడ్చుకుంటూ తమ వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయని వెతుక్కుని ఉపాద్రవన్, వాళ్ళ శరీరాల దగ్గరికి, వాళ్ళ భర్తల శరీరాల దగ్గరికి వెళ్ళారు. ఏడ్చుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఏడ్చారు కదా, ఏడ్చుకుంటూ వెళ్ళారు. తతో నిష్క్రమ్య లంకాయాః యాతుధాన్యః సహస్రశః మందోదర్యా సమం తస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్ రురుదుః సుస్వరం దీనాః ఘ్నంత్య ఆత్మానమాత్మనా. భర్తలు మాత్రమే కాదు, అన్నలున్నారు, తమ్ముళ్ళున్నారు, చెల్లెళ్ళున్నారు, అన్నలున్నారు, తమ్ముళ్ళున్నారు, తండ్రులున్నారు, చాలామంది ఉంటారు కదా స్త్రీలకు బంధువులు. వాళ్ళందరూ అక్కడ యుద్ధంలో పడిపోయి ఉన్నారు. స్వాన్ స్వాన్ బంధూన్, కేవలం భర్తలే కాదు, చాలామంది బంధువులు కూడా ఉన్నారు. తమ తమ బంధువుల్ని పరిష్వజ్య, వాళ్ళ కళేబరాల్ని కౌగలించుకుని రురుదుహు, ఏడుస్తూ కూర్చున్నారు. లక్ష్మణేషుభిరర్దితాన్, చూస్తే తెలుస్తోంది ఇది ఎవరి బాణము, ఇది లక్ష్మణుడు కొట్టిన బాణమా, ఇది రాముడు కొట్టిన బాణమా తెలిసిపోతోంది. ఆ బాణం తాకిన తీరు, ఆ తాకిడి తెలిసిపోతోంది. లక్ష్మణేషుభిరర్దితాన్, కొన్నేమో
లక్ష్మణుడు కొడితే లక్ష్మణుడు బాణాలతో కొడితే పడిపోయిన కళేబరాలు, కొన్నేమో శ్రీరాముడు బాణాలతో కొడితే పడిపోయిన కళేబరాలు. లక్ష్మణేషుభిరర్దితాన్ రురుదుహు. సుస్వరం ఏమో నామహం, సుస్వరంగా ఏడ్చారు. దీనాహ దైన్యంతో ఏడ్చారు. గ్రంథి ఆత్మానమాత్మన, వాళ్ళ గుండెలు వాళ్ళే కొట్టుకుంటూ వాళ్ళే కొట్టుకుంటూ అయ్యో 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 అని ఏడ్చారు. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్ రురుదు సుస్వరం దీనాహ ఘనంతి ఆత్మానమాత్మన. ఏడ్చేటప్పుడు సుస్వరం అండర్లైన్ చేసుకోవాలి. హా హతాస్మ వయన్నాథ లోకరావణ రావణ కం యాయాచరణం లంక త్వద్విహీన పరార్దిత అని ఏడ్చారు. హా హతాస్మ, మేము కూడా మీతో పడిపోయాము. హా హతాస్మ, మేమందరము కూడా నాథ, మా నాథుడువైనటువంటి నీవు ఎప్పుడైతే పడిపోయావో అప్పుడు పడిపోయాము అని ఎవరికి వాళ్ళు వాళ్ళ పతులతో అన్నారు, వాళ్ళ బంధువులతో అన్నారు. మండోదరి రావణాసురుడితో ఈ మాట అంది, రావణాసురుడి కళేబరంతో ఈ మాట అంది. మండోదరితో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ మాట అన్నారు. హా హతాస్మ వయం నాథ, రావణాసురుడ నువ్వు లేకపోతే, నువ్వు రాజువు నువ్వు లేకపోతే మేమందరం కూడా పడిపోయినట్టే. లోకరావణ, లోకాలందరినీ ఏడిపించావు, లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపించావు, అందరినీ గెలిచావు, గెలిచి ఇక్కడ పడ్డావేంటయ్యా, నీ స్వస్థానంలోనే పడిపోయావేంటయ్యా అని లోకరావణ రావణ. కమ్యాయాచరణం లంక, ఇప్పుడు మేం కాదు ఈ లంకా నగరమే ఎవరిని శరణు పెడుతుంది. త్వద్విహీన, ఇంతవరకు లంకని దుర్భేద్యంగా శత్రు దుర్భేద్యంగా పరిపాలించిన నువ్వు లేకపోతే త్వద్విహీన పరార్దిత, ఆ కోతులు ఆల్రెడీ వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేరి మొత్తం విరిచి ముక్కలు చేసి పెట్టినాయి కదా, హడావిడి చేసి పాడు చేసి పెట్టినాయి కదా, ఈసారి ఎవరయ్యా రీకన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని, లంకా నగరాన్ని? ఇంతకుముందు హనుమంతుడు కాల్చినప్పుడు నువ్వే కదా రీకన్స్ట్రక్ట్ చేశావు, ఇప్పుడు ఎవరు చేస్తారు? రినోవేట్ చేసేవాళ్ళు ఎవరు? అసలు మళ్ళీ లంక అనేది పూర్వవైభవానికి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఈ లంకని పరిపాలించేది ఎవరు? లంక మళ్ళీ ఎందుకు పనికిరాని పాడుపడిన నగరం అయిపోతుంది కదా అని కూడా ఏడ్చారు. కూడా హాహతాస్మ వయం నాథ లోకరావణ రావణ కం యాయాచరణం లంక త్వద్విహీన పరార్దిత. నైవం వేద మహాభాగ భవాన్ కామవశం గతః తేజోనుభావం సీతాయాః ఏన నీతో దశామిమాం. నువ్వు చాలా తెలివైన వాడివి, మిగతా వాళ్ళందరూ ఒక్క తలకాయతో ఆలోచిస్తే నువ్వు 10 తలకాయలతో ఆలోచిస్తావు అని అనుకుంటూ వచ్చాము. నీ స్ట్రాటజీస్ ఇవన్నీ అలాగే ఉన్నాయని అనుకున్నాము, కానీ నీకేం తెలియదు. నైవం వేద, ఏం తెలియదు నీకు. మహాభాగా, చెప్పుకోవటానికి ఇంతవరకు బాగా తెలివిగా ఆలోచించి చాలా యుద్ధాలు గెలిచి చాలా సంపదలను తీసుకొచ్చావు కొల్లగట్టి, కానీ భవాన్ కామవశం గతః, ఎప్పుడైతే నువ్వు కామంతో కొట్టుమిట్లాడావో, కామంతో కళ్ళు మూసుకొని ప్రవర్తించావో అప్పుడు నీకు ఏమీ తోచలేదు, నీకేం తెలియలేదు, నీ తెలివంతా తెల్లారినట్టు అయిపోయింది. భవాన్ కామవశం గతః. అందులోనూ నైవం వేద, నువ్వు ఏమాత్రం తెలుసుకోలేకపోయావు. దేన్ని తెలుసుకోలేకపోయావు? తేజోనుభావం సీతాయా, సీతామ్మవారి తాలూకు తేజస్సుని, ఆవిడ యొక్క ప్రభావాన్ని, ఆవిడ తేజస్సు తాలూకు ప్రభావాన్ని నువ్వు అస్సలంటే అసలు అర్థం చేసుకోలేకపోయావు. ఏన నీతో దశామిమాం, అందువల్లే ఈ పరిస్థితికి వచ్చి పడ్డావు. ఏ పరిస్థితికి వచ్చి పడ్డావు? 10 నోళ్లతోనూ నెత్తురు కక్కుకుంటూ నీ విమానం నుంచి తల్లకిందులుగా కింద పడి భూమి మీద పడి చేతులు పైకెత్తి అరచేయి ఆకాశాన్ని చూస్తుంటే పోయావు. నైవం వేద మహాభాగ భవాన్ కామవశం గతః తేజోనుభావం సీతాయాః ఏన నీతో దశామిమాం అని ఏడ్చారు. కృతైషా విధమాలంక వయంచ కులనందన దేహ కృతోన్నం గృద్ధనాణం ఆత్మ నరకహేతవే అని ఇంకా భయంకరంగా ఏడ్చి భయంకరంగా తిట్టాడు. రావణాసురుణ్ణి తిట్టారు. ఏమని? కృతైషా విధమాలంక, నువ్వు పోయినందువల్ల ఇప్పుడు లంకానగరానికి రాజు లేడు, లంకానగరానికి పాలకుడు లేడు, లంకానగరానికి భర్త లేడు. కృతైషా విధవ లంక. వయంచ కులనందన, మాకు భర్త లేడు. ఎవరికి వాళ్ళము ఆయా రాక్షసుల్ని భర్తలుగా ఎంచుకుని ఉన్నాం కదా, వాళ్ళందరూ నీతో పాటు పోయారు, వాళ్ళందరూ పోయిన తర్వాతే కదా నువ్వు పోయావు, కాబట్టి మా అందరికీ కూడా భర్తలు లేరు. మందోదరైతే నాకు భర్త లేడు. వయంచ కులనందన, పోనీ నువ్వు తెలివి తక్కువ వాడివా, లేదా నీకేమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదా అని అంటే, కులనందన, మంచి కులంలో పులస్త్య మహర్షి గారి యొక్క వంశంలో పుట్టినవాడివి, విశ్రవసో మహర్షి గారి కొడుకువి,
వాళ్ళందరినీ సంతోషపెట్టవలసినటువంటి వాడివి. అలాంటి వాడివి ఇలా తయారయ్యావు, మమ్మల్ని అందరినీ ఏడిపించడానికి తయారయ్యావు. ఒక కులాన్నే వంశాన్నే సంతోషపెట్టవలసినటువంటి సామర్థ్యం ఉన్న నువ్వు, అంత తపస్సు చేసిన నువ్వు, అంత శక్తియుక్తుల్ని కలిగి ఉన్న నువ్వు చివరికి మమ్మల్ని ఏడిపించడానికి పనికొచ్చావు. వయం చ కులనందన, పోనీ నువ్వు బాపుకున్నదేమైనా ఉందా? దేహ కృతోన్నం గృధ్రాణం, నిన్ను 2 పార్ట్స్ కింద విడదీయచ్చు. నీ దేహం, నీ ఆత్మ. నీ దేహమేమో కృత అన్నం గృధ్రాణం, గద్దలకి ఆహారంగా పనికొచ్చింది. ఎప్పుడైనా సరే యుద్ధం జరిగితే వెంటనే యుద్ధం జరుగుతూ ఉన్నా అయిపోయినా వెంటనే గద్దలు, కాకులు, రాబందులు లాంటివి వచ్చేస్తాయి. పక్షులు వచ్చేసి వాటి ఆహారాలను వెతుక్కుంటాయి. వీళ్ళే జాగ్రత్త పడి ఎవరి బాడీస్ని వాళ్ళు జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోతే ఆ గద్దలు వచ్చి పొడుచుకుని తినేస్తూ ఉంటాయి. వాటికేమీ వాళ్ళు తేడా లేదు. రావణాసురుడి శరీరాన్ని కూడా అప్పటికే గద్దలు మొదలుపెట్టి పొడవటం మొదలుపెట్టాయి. గద్దలకి ఆహారంగా పనికొచ్చావేమిటయ్యా నువ్వు? నీ దేహం గద్దలకు ఆహారంగా పనికొచ్చింది. ఆత్మ నరకహేతవే, చేసిన పాపానికి, ఆ సీతామ్మవారిని ముట్టుకున్న పాపానికి, ఆవిడ్ని కిడ్నాప్ చేసిన పాపానికి నరకహేతవే, నీ యొక్క ఆత్మని, అంటే ఇంకొక శరీరంతో కలిపిన నీ ఆత్మని తీసుకెళ్ళి నరకంలో పారేసుకున్నావు. నీ ఆత్మేమో నరకానికి పనికొచ్చింది, నీ దేహమేమో గద్దలకు పనికొచ్చింది. అలా తయారయ్యావు. నువ్వు బాపుకున్నది ఏమీ లేదు. ముల్లోకాల్ని జయించి చివరికి ఇంటి ఎదురకుండా నీ బాడీని పడేసుకుని ఆ బాడీని గద్దలు తినేట్టు తయారు చేసుకున్నావు. నువ్వేమో నరకానికి పోయావు అని రావణాసురుడి తాలూకు స్త్రీలే రావణాసురుడిని తిట్టిపోశారు. బాధపడ్డారు. బాధ, తిట్టు, ఈ రెండిటి మధ్య గీతని వాళ్ళు అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో లేరు. ఈ మాట అన్నారు. కృతైషా విధవాలంక వయంచ కులనందన దేహ కృతోన్నం గృధ్రాణం ఆత్మ నరకహేతవే అని శ్రీశుకుల వారు రామాయణం మొత్తాన్ని చాలా సంగ్రహంగా చెప్పేసి చాలా తక్కువ శ్లోకాల్లో, ఎంత 20 శ్లోకాలు కూడా పట్టలేదు, తక్కువ శ్లోకాల్లో రావణ వధ దాకా చెప్పేసి ఈ స్త్రీ విలాపాన్ని మాత్రం 5 శ్లోకాల పాటు ఎందుకు చెప్తున్నారు? ఈ 5 శ్లోకాల్లో అంటే ఎవరైనా సరే ధర్మం తప్పితే ఆ ధర్మాన్ని తప్పటానికి కనుక వాళ్ళు కామాన్ని కళ్ళు మూసుకుపోయేంత కామాన్ని పెంచుకుని చేస్తే, ఎవరైనా సరే ఆ కామంతో మై మరచిపోయి చేయవలసిందేంటి చేయకూడదేంటి అనేటువంటి వివేకాన్ని కూడా లేకుండా చేసుకుంటే చివరికి వాళ్ళ తాలూకు వ్యక్తులు కూడా బాగా ఏడవటం తప్ప మిగిలేదేముండదు. చివరికి ఆ వాళ్ళ తాలూకు వ్యక్తులు ఏడ్చి అలసిపోయి చివరికి వాళ్ళని తిట్టడం కూడా తప్పదు. వాళ్ళతో కూడా తిట్లు తింటారు. చరిత్ర ఎలాగూ తిడుతుంది, చరిత్ర ఎలాగూ క్షమించదు. చివరికి వాళ్ళ స్త్రీలు కూడా వాళ్ళని తిట్టకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళంత అపకారాన్ని అనుభవించుంటారు. దాంతోపాటు వాళ్ళ శరీరం గద్దలకి ఆహారంగా పనికొస్తుందే, వాళ్ళ ఆత్మ ఇంకో శరీరాన్ని గ్రహించిన వాళ్ళ ఆత్మ నరకానికి పనికొస్తుందే తప్ప వాళ్ళు బాపుకునేది ఇందులో ఏమీ ఉండదు. తాత్కాలికంగా ఏదో అధర్మంతో గెలిచాము అని అనుకునే వాళ్ళకి, అధర్మంతోనూ కామంతోనూ అవివేకంతోనూ పనిచేసి ఏదో సాధించాము అనుకునే వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు అని గట్టిగా తెలియాలి. వాళ్ళ భార్యలతో సహా అందరూ వాళ్ళని తిట్టిపోస్తారు అనే విషయం గట్టిగా, చాలా గట్టిగా, ఇంకా కూడా బలంగా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ 5 శ్లోకాల పాటు స్త్రీ విలాపాన్ని పెట్టారు. లేదా ఈ స్త్రీ విలాపాన్ని ఇంత విస్తృతంగా చెప్పాల్సిన అవసరం పాపం శుకుల వారికి లేదు. కానీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే 5 సార్లు 5 శ్లోకాల్లో ఈ మాట పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? శ్రీశుక ఉవాచ స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదిత పితృమేధ విధానేన యదుక్తం సాంపరాయికం. శవాలు గద్దలు తినేసిపోతే దానికి అర్థం ఏంటి అని శ్రీరాముడే అన్నాడు. విభీషణుని పిలిపించాడు. మీ అన్నగారికి ఔర్ధ్వదేహిక క్రియలన్నీ చెయ్యి. ఇంతవరకు నువ్వు ఉన్నది వేరు, ఇప్పుడున్నది వేరు. మరణాంతాని వైరాణి. ఈయన మరణంతో, రావణాసురుడి మరణంతో నీకు నాకు ఇద్దరికీ కూడా ఆయనతో ఉన్న వైరం మొత్తం పోయినట్లే. ఇక మీద నీకు అన్నే, నాకు అన్నే. నువ్వు మీ అన్నగారికి క్రియలు చేస్తావా చెయ్యి, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే నేనైనా చేస్తాను తప్ప క్రియలు లేకుండా, సంస్కారాలు లేకుండా ఈ బాడీస్ని ఇలా వదిలిపెట్టద్దు అని గట్టిగా చెప్పాడు. దాంతో స్వానాం, అందులో తన అన్నగారు రావణాసురుడు ఉన్నాడు, తన ఇంకో అన్నగారు కుంభకర్ణుడు ఉన్నాడు, అన్నగారు కొడుకు విభీషణుడు ఉన్నాడు, ఇంకా బంధువులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా విభీషణుడు
కోసలేంద్రానుమోదిత, కోసలేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇలా చెప్పేసరికి ఆయన ఆమోదంతో చక్రే పై క్రియలు చేశాడు. పితృమేధ విధానేన, చక్కగా పితృమేధంలో అంటే ఈ లోకంలో మరణించిన వారికి, ఈ లోకంలోనే శరీరాన్ని విడిచిపెట్టి పైలోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ విధంగా చేస్తే పైలోకాలు చాలా హాయిగా ఉంటాయో, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలా చేయటం ఎంతవరకు చేస్తే బాధ్యత అవుతుందో అంత విధానంతో, పితృమేధ విధానంతో, అంటే ఈ శరీరాన్ని అగ్నిని రగల్చి అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఈ జీవుడి తాలూకు ఈ శరీరంతో సహా ఈ జీవుడి యొక్క క్రియలన్నీ కూడా ధర్మమయాలుగా మారిపోవాలి. లేదా ఒకవేళ ధర్మమయంగా మారినా మారకపోయినా ఈ క్రియతోనైనా కనీసం ఈ శరీరం తాలూకు ఈ ఆహుతితోనైనా సరే ఇతనికి కాస్తంత పుణ్యమైనా వచ్చి ఇతను పైలోకాలకు వెళ్ళాలి, సుఖంగా ఉండాలి. అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆహుతి చేసేసి పితృమేధం ఒక యజ్ఞంలాగా దాన్ని చేసి, మిగతా ఆశౌచం అవన్నీ వేరే అంశాలు, ఒక యజ్ఞంలాగా కార్యక్రమాన్ని చేసి సాంప్రదాయికం పైలోకాలకు వెళ్ళిన వాళ్ళకి, అందులో యుద్ధంలో పైలోకాలకు వెళ్ళిన వాళ్ళకి ఏ విధానంలో చేస్తే వాళ్ళకి పైలోకాలకు అందుతాయో, పైలోకాలు లేదా అక్కడ ఉండేటువంటి స్వర్గ సుఖాలు అందుతాయో ఆ విధానం సరిగ్గా తెలుసుకుని యదుక్తం శాస్త్రంలో చెప్పిన విధానాన్ని అనుసరించి ఆయన చక్కగా క్రియలన్నీ చేశాడు విభీషణుడు. స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదిత పితృమేధ విధానేన యదుక్తం సాంప్రదాయికం. ఇది అయిన తర్వాత ఈ వ్యవహారం అంతా అయిపోయి బాడీస్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఏం పట్టదు. యుద్ధంలో మరణించిన వాళ్ళ విధానాలు వేరు, వాటిని తొందరగా తెమిలుస్తారు. తొందరగా తెమిల్చారు, కొంచెం సామూహికంగా కూడా చేసేసారు. అయిపోయింది, ఆ పనులన్నీ అయిపోయినాయి. తొందరగా జలాంజలులు అవన్నీ ఇచ్చేసి అసలు ఈ యుద్ధమంతా ఎందుకు ప్రారంభమైందో ఆ ఇష్యూని మళ్ళీ తీసుకొచ్చారు. యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? సీతామ్మవారిని రావణాసురుడు తీసుకొచ్చినందువల్ల కదా ఆరంభమైంది. కాబట్టి సీతామ్మవారిని మళ్ళీ శ్రీరామచంద్రుడికి అప్పగింత కార్యక్రమం తెచ్చారు. తతో దదర్శ భగవాన్ అశోక వనికాశ్రమే క్షామాం స్వర్విరహ వ్యాధిం శంశపా మూలమాస్థితాం. సీతామ్మవారిని లంక లోపల నుంచి అశోక వనంలోంచి బయటికి తీసుకొచ్చారు, లంక బయటికి తీసుకొచ్చారు. ఈయన శ్రీరాముడు నేను రాజ్యప్రవేశం చేయను అని పట్టుపట్టి కూర్చున్నాడు. నేను రాజ్యప్రవేశం చేయను, ఎందుకంటే నేను వనవాస నియమంలో ఉన్నాను. కావాలంటే తీరంలో రాజ్యం బయట ఉంటానికి తప్ప రాజ్యం లంకాపురంలోకి ప్రవేశించను అని చెప్పి కూర్చున్నాడు. అందువల్ల లంక కంటే బయటికి తీసుకొచ్చారు, లంక నుంచి బయటికి తీసుకొస్తే తతో దదర్శ చూశాడు. భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు చూశాడు. ఎవరిని? సీతామ్మవారిని చూశాడు. ఎలా ఉంది? అశోక వనికాశ్రమే క్షామాం. అశోకవనం అది రావణాసురుడి యొక్క ప్రైవేట్ పార్క్, అది సొంత ఉద్యానవనం. ఎప్పుడైనా ఇటువంటి చెట్లలో తిరగాలనిపిస్తే రావణాసురుడు తిరగటానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంచి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ అశోకవనంలో ఈవిడ్ని దాచాడు. ఇంట్లోకి తీసుకురావడం ఇష్టం లేక అక్కడ దాచాడు. ఇష్టం లేక కాదు, భయపడి అక్కడ దాచాడు. భయపడితే అక్కడ దాస్తే, అశోకవనంలో దాస్తే ఆవిడ దాన్ని ఆశ్రమంగా మలుచుకుని అక్కడ కూర్చుని తపస్సు చేసుకుందే తప్ప మళ్ళీ రావణాసురుడి భవనంలోకి ప్రవేశిద్దామని కానీ, అతని తాలూకు ఏమైనా అనుభవిద్దామని కానీ, తిందామని కానీ కనీసం అనుకోలేదు. అశోక వనికని ఆశ్రమం చేసుకుని క్షామాం, తాను కూడా కృషించిపోయింది. తపస్సు చేసిన మహర్షులు ఎలాగైతే కృషించిపోతారో అలా కృషించిపోయింది. ఈ కృషించిపోవటానికి స్వవిరహ వ్యాధి కూడా ఒకటి తోడైంది. ఏంటది? శ్రీరాముడు కూడా లేడు, ఆయనతో విరహం వచ్చేసింది అనేటువంటి వ్యాధి. ఆ విరహంతో వచ్చిన వ్యాధితో ఈవిడ ఇంకా కూడా కృషించిపోయింది. డబల్ కృషితం అన్నమాట. శింశపా మూలమాస్థితాం. అక్కడ శింశపా వృక్షం ఉంటే ఆ శింశపా వృక్ష మూలంలో కూర్చుంది అంతే. మళ్ళీ కదలలేదు, మెదలలేదు, ఎవ్వరితో ఏమీ ప్రత్యేకించి మాట్లాడలేదు. అలా బాగా కృషించిపోయిన వ్యాధిగ్రస్తురాల్లాగా ఉన్న, తపస్సు చేసి మొత్తం శరీరాన్ని కృషింపజేసుకున్న మహర్షిలాగా ఉన్న ఆ సీతామ్మవారిని ఆయన చూశాడు. తతో దదర్శ భగవాన్ అశోక వనికాశ్రమే క్షామాం స్వవిరహ వ్యాధిం శింశపా మూలమాస్థితాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు కూడాను. సీతమ్మవారు రాముడిని కూడా చూస్తుంది కదా. చూస్తే ఇద్దరి చూపుల్లో చాలా తేడా వచ్చింది.
రామ ప్రియతమాం భార్యాం దీనాం వీక్ష్యాన్వకంపతాం ఆత్మసందర్శనాహ్లాద వికసన్ముఖ పంకజాం. రాముడు సీతమ్మవారిని చూసినప్పుడు రామ ప్రియతమాం భార్యాం, తనకు చాలా ఇష్టమైన భార్య, భార్యలలో ఇష్టమైన భార్య కాదు, తనకు చాలా ఇష్టమైన ప్లస్ భార్య, అలాంటి ప్రియతమాం భార్యాం ఇటువంటి దీనావస్థలో చూసి, దీనాం వీక్ష్య చూసి అన్వకంపత చాలా జాలిపడ్డాడు. అయ్యో నా కోసం పాపం ఇంత కృషించిపోయిందే, నేను లేనని ఇంత బాధపడిందే, నేను లేనని ఒక మహర్షిలాగా జీవించిందే, కనీసం తిండి కూడా తినలేదే, సరిగ్గా మంచినీళ్ళు కూడా తాగలేదే, ఎంత కృషించిపోయింది, ఎంత అందగత్తే, ఎంత సుకుమారి, ఎంత వైభవంలో పెరిగింది, ఇలా తయారైపోయింది ఏంటి అని పాపం చాలా 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 జాలిపడ్డాడు. జాలితో చూశాడు రాముడు. ఆవిడ మాత్రం ఈయన్ని చాలా సంతోషంగా చూసింది. ఆత్మ సందర్శనాహ్లాద వికసన్ముఖ పంకజాం. సీతామ్మవారు రాముడిని చూసినప్పుడు ఆ సందర్శనంతో, ఆత్మ అంటే రాముల వారిని సీతామ్మవారిని చూసినప్పుడు సందర్శన ఆహ్లాద సంతోషించింది ఆవిడ. సంవత్సరం పాటు అసలు మనిషి మొహమే కనిపించలేదు, అంతా రాక్షసుల మొహం, రాక్షస స్త్రీల మొహం. ఒక్కళ్ళ మొహం అంటే ఒక్కళ్ళ మొహం సవ్యంగా లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉండేవాళ్ళు. అలాంటి రాక్షసుల మొహాలు చూసి చూసి విసిగిపోయి తన భర్త తాలూకు, తన ప్రియుడి తాలూకు మొహం చూడాలి 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 అనేటువంటి ఆశతో ఉన్న సంవత్సరం పాటు ఉన్న ఈ సీతమ్మవారు రాముడిని చూసిన వెంటనే ఆహ్లాదం, సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. దాంతో అంత కృషించిపోయిన ఆవిడ, సంవత్సరం పాటు ఆహారమే లేని ఆవిడ, సంవత్సరం పాటు ఋషి జీవితం, సంవత్సరం పాటు వ్యాధి జీవితం గడిపినటువంటి సీతమ్మవారు మొహమంతా వికసించి ఉండగా, మొహమంతా తామర పువ్వులాగా విచ్చుకోగా చాలా సంతోషంగా రాముణ్ణి చూసింది. వికసన్ముఖ పంకజాం రామ ప్రియతమాం భార్యాం దీనాం వీక్ష్యాన్వకంపత ఆత్మ సందర్శనాహ్లాద వికసన్ముఖ పంకజాం. తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు. కలవటానికి ముందు చిన్న అగ్ని పరీక్ష ఏదో ఆయన పెట్టమన్నాడు. ఆవిడకేం అభ్యంతరం లేకపోయింది. అగ్ని పరీక్షను ఒప్పుకుంటాననే అంది. ఎందుకు ఒప్పుకుంటాను అంది అంటే, ఆవిడికి ఒక పాలకుడిగా శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో తెలుసు. ఆయన ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు ఆయన్ని నమ్ముతారు లేదా ప్రజలు ఆయన్ని అనుసరిస్తారు అనే విషయం ఆవిడికి తెలుసు. అది రాజకుటుంబాల్లోనే పెరిగి రాజుల బాధ్యతలను సక్రమంగా ఎరిగి ఉన్న సీతమ్మవారికి దాంట్లో ఏమీ అబ్జెక్షన్ లేదు. అందుకని ఆవిడ అగ్ని పరీక్షకి ఒప్పుకుంది. తానే అగ్నిని రగుల్చుకుంది, అందులోకి వచ్చింది. అగ్నిదేవుడేమో నాకంటే ఈవిడే పరిశుద్ధమైనది అని చెప్పాడు. ఆ మైనర్ ఇష్యూ జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆరోప్యారురుహేయానం భ్రాతృభ్యాం హనుమద్యుత విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం. ఇప్పుడు రాజ్యం గెలిచింది ఎవరు? శ్రీరాముడు. రావణాసురుడి రాజ్యాన్ని గెలిచింది ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముడైతే మరి రావణాసురుడి రాజ్యానికి అధిపతి ఎవరు? శ్రీరాముడు. ఆయన ఇంతకుముందే సముద్రానికి అవతల తీరంలో విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. చేసినా సరే ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ రావణాసురు రాజ్యానికి ఖచ్చితమైన అధిపతి శ్రీరాముడు. ఆయన వెంటనే విభీషణుడికి రక్షో గణేశతాం, రాక్షసుల గణాలకు నువ్వే అధిపతి అవ్వు, లంకా నగరానికి నువ్వే రాజు అవ్వు, మళ్ళీ రినోవేట్ చేసుకో, రీకన్స్ట్రక్ట్ చేసుకో, రాజ్యాన్ని చక్కగా నడిపించు, మీ రాక్షస జాతి నియమాల ప్రకారం రాక్షసులు ప్రవర్తించేటట్లు చూసుకో అని చెప్పి భగవాన్, ఆయన సర్వజ్ఞుడు సర్వైశ్వర్య సంపన్నుడు కాబట్టి విభీషణుడికి రాజ్యం ఇచ్చేసి, ఈ రాజ్యం నీదే అని చెప్పి ఇచ్చేసి, ఆరోప్య ఆరురుహే యానం ఆరోప్య ఆరురుహే. సీతమ్మవారిని మనకి టైం అయిపోతోంది, 14 సంవత్సరాల పాటు పూర్తయిపోయింది. శ్రీశుకుల వారైతే కథలో భాగంగా చెప్పలేదు, కానీ మధ్యలో భరతుడు వచ్చాడు అడవికి. భరతుడు వచ్చినప్పుడు మాటలు పూర్తయిపోయిన తర్వాత ఆయన పాదుకలు అడిగి తీసుకెళ్ళాడు. 14 సంవత్సరాల పాటు నువ్వు వచ్చేంత వరకు ఈ పాదుకల్ని పెట్టి నేను రాజ్యం చేస్తాను, 14 సంవత్సరాలు నిండిన వెంటనే కనుక నువ్వు రాకపోతే ఆ రోజు నేను జీవితాన్ని చాలిస్తాను అని చెప్పి భరతుడు వెళ్ళాడు. ఆ సంవత్సరం కాలం మరి 1-2 రోజుల్లో తీరిపోతోంది. మనం తొందరగా ఈ లంక నుంచి అయోధ్య దాకా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, ఎలా మనం ఏదో దారి చూసుకోవాలి అని ఆవిడతో అన్నాడు. విభీషణుడేమో ఎలాగూ నా దగ్గర పుష్పక విమానం ఉంది అంటే
ఇప్పుడు నువ్వు నాకు రాజ్యం ఇచ్చేసావు కాబట్టి లంకానగరంలో ఉండే పుష్పక విమానం, రావణాసురుడు కుబేరుడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న పుష్పక విమానం ఉంది, దాన్ని ఎక్కి వెళ్ళు అని అన్నాడు. ఈ లోపల రాముడు అలా ఎందుకు, అది కుబేరుడి విమానం కదా, మనం ఎందుకు ముట్టుకోవటం అని అంటే కుబేరుడు అక్కడికి వచ్చి, కాదు కాదు, నువ్వు ఉన్నంతకాలం దీన్ని నువ్వే ఉంచుకుని నీ అవతార పరిసమాప్తి తరువాత నాకు మళ్ళీ పంపించు అని తనే మళ్ళీ దాన్ని పాక్షికంగా దానం చేశాడు. చేసేసరికి ఆ యానం, ఆ పుష్పక విమానాన్ని సీతామ్మవారిని ఎక్కించి ముందు ఆరోప్య ఆరురుహే, తాను కూడా ఎక్కాడు, ప్రయాణానికి ఎక్కాడు. భ్రాతృభ్యాం, తన తమ్ముళ్ళు ఇద్దరితో కలిసి ఎక్కాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడున్నారు అంటే లక్ష్మణుడు ఒక తమ్ముడు ఉన్నాడు, సుగ్రీవుడు మరొక తమ్ముడు ఉన్నాడు. సుగ్రీవుడిని తమ్ముళ్లాగా చూసుకున్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. తన తమ్ముడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు దూరంగా జరగడానికి ముందు రావణాసురుడేమో ఎక్కడో బాల్కనీలోకి వచ్చి అసలు బయట ఎన్ని కోతులు ఉన్నాయి, అసలు ఏంటి యుద్ధం ఏంటి, దాని కథాకమామిష ఏంటి చూద్దాము అని అక్కడి నుంచి చూస్తున్నాడు. ఈ రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ ఒక పర్వత శృంగం ఎక్కి అక్కడి నుంచి లంక ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అని వాళ్ళు చూస్తున్నారు. అలా ఒకళ్ళకొకళ్ళు దూరంగా చూసుకుంటుంటే రావణాసురుణ్ణి చూసిన వెంటనే సుగ్రీవుడి కోపం ఆగలేదు. ఇంత పని చేస్తాడా అని చెప్పి సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి రావణాసురుడి బాల్కనీ కూడా ఎక్కేసేసి రావణాసురుడిని ఏదో కొడదామని అనుకుంటే రావణాసురుడి బలం మామూలు బలం కాదు కదా, సుగ్రీవుడు తట్టుకోగలిగిన బలమేం కాదు. రావణాసురుడు చాచిపెట్టి ఒకటి కొడితే, ఒక్క గుద్దితే ఆ గుద్దుకి రక్తం కక్కుకుని బతుకు జీవుడాని కింద మీద పడి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడు సుగ్రీవుడు. వస్తే రాముడు ఎలా తిట్టాడంటే అలా తిట్టాడు. నువ్వు మహారాజువై ఉండి ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా, కోతి పనులు చేస్తావా? నువ్వు గనక ఏమైనా అయితే, నీకేమైనా అయితే ఈ కోతులందరూ ఏమవ్వాలి? అసలు వీటన్నిటికంటే ముందు నిన్ను తీసుకొచ్చిన నేనేమవ్వాలి? నువ్వు దెబ్బతిని లేదా నువ్వు కింద పడిపోయి నేను సీతామ్మవారిని తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాను అనుకుంటున్నావా అని నానాచివాట్లు పెట్టాడు. ఇలాంటి పనులు చేయకూడదు, నువ్వు మహారాజువి, రాజులు పాలకులు ముందుండి నడిపించవలసిన వాళ్ళు కొన్ని నియమాలతో చేయాలి, అంతే తప్ప పిచ్చి పనులు చేయకూడదు అని తమ్ముళ్ళని చివాట్లు పెట్టినట్టే పెట్టాడు. తమ్ముడిలాగానే చూసుకున్నాడు. నువ్వు లేనిదే నేను మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు అని ముందే చెప్పుకున్నాడు. స్నేహానికి అంత విలువిచ్చేటువంటి మహానుభావుడు. అందువల్ల భ్రాతృభ్యాం, ఒక తమ్ముడు లక్ష్మణుడైతే, తోబుట్టిన తమ్ముడు లక్ష్మణుడైతే, తోబుట్టని స్నేహితుడైన దేవుడిచ్చిన తమ్ముడు సుగ్రీవుడు, వాళ్ళిద్దరితో కలిసి హనుమద్యుత, హనుమంతుడితో కూడా కలిసి ఎక్కాడు. ఒకవేళ హనుమద్యుత అనే పదం లేకపోతే భ్రాతృభ్యాం అంటే హనుమంతుడిని కలుపుకొని ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే ఆయనే అన్నాడని హనుమాన్ చాలీసాలో తులసిదాస్ గారు చెప్పారు కదా, తుమ మమ ప్రియ భరత సమభాయి అని, నువ్వు నాకు భరతుడితో సమానమైన తమ్ముడివి అని శ్రీరాముడే ఆయనతో అన్నాడని చెప్పాడు కదా. కాబట్టి హనుమంతుడిని కూడా తమ్ముళ్లాగానే చూసుకున్నాడు. హనుమద్యుత అని పదం విడిగా ఉంది కాబట్టి భ్రాతృభ్యాం అంటే సుగ్రీవుణ్ణి కలుపుకున్నాము, ఇది లేకపోతే హనుమంతుడిని కలుపుకుని ఉండేవాళ్ళం. భ్రాతృభ్యాం హనుమద్యుత, ఈ వీళ్ళిద్దరితోనూ హనుమంతుడితోనూ కలిసి పుష్పక విమానం ఎక్కాడు. ఆరోప్యారురుహేయానం భ్రాతృభ్యాం హనుమద్యుత విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం. విభీషణుడికి ఎంత ఇచ్చినా చాలదనిపించింది. ఎందుకంటే ఆయన సామర్థ్యం ఎంత గొప్పదైనా అవ్వచ్చు, ఆయన పరాక్రమం ఎంత గట్టిదైనా అవ్వచ్చు, విభీషణుడు లంక గుట్లు చెప్పకపోతే ఈ యుద్ధం గట్టెక్కే సమస్య లేదు. అందులోనూ ఇంద్రజిత్తు విషయంలో సమస్య లేదు. ఇంద్రజిత్తును ఎదుర్కోగలిగిన సామర్థ్యం వీళ్ళకి లేనే లేదు అన్నట్టున్నాడు. ఇంద్రజిత్తు యొక్క ధర్మబలం అలాంటిది, ఇంద్రజిత్తు యొక్క క్యారెక్టర్ అలాంటిది. మనం రామాయణంలో ఉండే అందరి క్యారెక్టర్స్ని సరిగ్గా స్టడీ చేయక అలా ఉంది, కానీ ఇంద్రజిత్తు క్యారెక్టరే వేరు. ఆ క్యారెక్టర్ని పడదోయకపోతే లంకని గెలవటం అనేది అసాధ్యం. మహాభారతంలో భీష్ముడి క్యారెక్టర్ కంటే కూడా భయంకరమైన క్యారెక్టర్ అతనిది. అందువల్ల ఆ విభీషణుని ఇంద్రజిత్తుని పడదోయటం లాంటి విషయాల్లో విభీషణుడు ఎంతో సహాయం చేశాడు. అందువల్ల లంకాం ఆయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణవ్రతః పురీం అవకీర్యమాణస్సు కుసుమై లోకపాలార్పితై పథి. లంకను నువ్వే ఏలుకో అని లంకనిచ్చేసి కల్పాంతమాయు, నువ్వు ఈ కల్పం పూర్తయిపోయేంత వరకు చిరంజీవిగా హాయిగా మిగిలిపో అని ఆయుష్ను కూడా ఇచ్చారు. సంతోషం తాళలేక, సంతోషం పట్టలేక.
అలా విభీషణుణ్ణి అనుగ్రహించి అతనికి ఎనలేని వైభవాలనిచ్చి సుదీర్ఘమైన ఆయుష్నిచ్చి అప్పుడు యయౌ బయలుదేరాడు. చీర్ణవ్రత ఇతని శ్రీరాముడి యొక్క వ్రతం అరణ్యవాసం అనేటువంటిది దాదాపు పూర్తయిపోయింది. దాంతో పురీం తన నగరానికి అయోధ్య నగరానికి తిరిగి బయలుదేరాడు. ఈయన బయలుదేరి పుష్పక విమానంలో వెళుతూ ఉంటే అవకీర్యమాణ సుకుసుమై, మొత్తం ఎక్కడ చూసినా సరే పైనుంచి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తూనే ఉంది. అవకీర్యమాణ సుకుసుమై లోకపాలార్పితై, ఆయన ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కులో ఉండేటువంటి దిక్పాలకుడు ఆయన మీద పుష్పవృష్టి కురిపించటం. పథి ఆ మార్గంలో లంక నుంచి అయోధ్యకి రావాలంటే స్ట్రైట్ లైన్ గీసుకుని రాలేరు కదా, కొంచెం తూర్పు కొంచెం దక్షిణానికి కొంచెం ఉత్తరానికి కొంచెం తిరుగుతారు కదా గాలివాటానికి వాటికి. ఈయన ఏ దిక్కుకు తిరిగితే ఆ లోకపాలకుడు ఆ దిక్పాలకుడు వచ్చి ఈయన మీద పుష్పవృష్టి కురిపించటం. ఆయన పక్క దిక్కుకు తిరిగితే ఈ దిక్పాలకుడు ఇలా ఉండి పక్క దిక్పాలకుడు పుష్పవృష్టి కురిపించటం అనే తీరులో మొత్తం ప్రయాణం అంతా పుష్పవృష్టి కురుస్తూ ఉండగా ఆయన ప్రయాణం చేశాడు. లంకామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణవ్రత పురీం అవకీర్యమాణ సుకుసుమై లోకపాలార్పితై పథి. ఈయన ఇలా ప్రయాణం చేస్తుంటే ఈయన పుష్పక విమానం బయట బ్రహ్మగారు మొదలైన వాళ్ళు నుంచుని ఈయన గురించి పాడటం మొదలుపెట్టారు. ఉపగీయమాన చరిత శతధృత్యాదిభిర్ముదా గోమూత్ర యావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం. ఈ నడుస్తూ ఉంటే ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉంటే పక్క నుంచి బ్రహ్మగారు వాళ్ళందరూ ఉపగీయమాన చరిత ఆయన చెవులకు వినిపించేటట్లుగా 4 ముఖాలతోనూ ఈయన చరిత్రాన్ని పాడటం మొదలుపెట్టారు. మొదలుపెడితే శతధృత్యాదిభి సాక్షాత్తుగా బ్రహ్మగారే దిగి వచ్చి ముదా సంతోషంగా పాడుతుంటే బ్రహ్మగారితో కలిసి మిగతా వాళ్ళందరూ కూడా వంతు పాడుతూ ఉంటే ఈయన సంతోషంగా ప్రయాణం చేస్తున్నాడు. వీళ్ళు పాడటంలో మధ్యలో ఓ మాట అన్నారు. ఏమన్నారు? అయ్యే ఎంత గొప్పవారు అసలు వీళ్ళు, ఈ అన్నదమ్ముల సఖ్యం ఎంత గొప్పది, అన్నదమ్ముల స్నేహం ఎంత గొప్పది, ఏం వంశము ఏం అన్నదమ్ములు. అందులో ఒక ఆయనేమో తమ్ముడు కోసం వనవాసానికి తెగబడ్డాడు, ఇంకొక ఆయనేమో ఆ తమ్ముడేమో ఈ అన్నగారు తిరిగి రాజ్యానికి వచ్చేంత వరకు నేను రాజ్యంలోకి ప్రవేశించను, ఈ అన్నగారు పాదుకల్ని పెట్టుకుని రాజ్యం బయట నందిగ్రామం అనే ఒక ఊరుంది, ఆ ఊళ్ళో శిబిరంలాగా కట్టుకుని డేరా వేసుకుని 14 సంవత్సరాల పాటు అక్కడే కూర్చుని ఉంటాను, కొన్ని నెలలు తగ్గినా పర్వాలేదు, ఆయన వచ్చేంత వరకు అక్కడే కూర్చుని ఉంటాను, సింహాసనం అక్కడే ఏర్పాటు చేసి ఆ సింహాసనంలో ఈ పాదుకలే పెట్టి ఆ పాదుకల్ని రాజుగా భావించి నేను రాజప్రతినిధిగా భావించి రాజ్యం బయట నుండి నేను పాలన చేస్తాను, ఆయన అరణ్యంలో ఏ నియమాలని పాటిస్తున్నాడో వనవాసంలో ఏ నియమాలను పాటిస్తున్నాడో ఆ నియమాలని నేను పాటిస్తాను అని కూర్చున్నాడు. అరణ్యంలో ఉండే నియమాలను మరీ చిన్న ఊళ్ళో ఉన్నవాడు ఏం పాటిస్తాడు అనుకుని ఆయనకంటే ఒక నియమం ఎక్కువ తీసుకున్నాడు. ఏమని నియమం? గోమూత్ర యావకం. ఈ 14 ఏళ్ళు నేను అన్నం తినను, వరి అన్నం తినను, లేదా అక్కడ ప్రదేశం ఆచారం ప్రకారం చపాతీలు లాంటి గోధుమలు నేను తినను. నేనేం తింటాను అంటే యవలతో చేసిన జావా అనేదాన్ని తాగి తింటాను, లేదా యవాన్నం మాత్రమే తింటాను, అది కూడా గోమూత్ర యావకం, గోమూత్రంలో ఆ యవల్ని వండి ఆ పూట పుచ్చుకుంటాను, ఇంతే అని 14 ఏళ్ళుగా అదే నియమాన్ని పాటిస్తున్నాడు. 14 ఏళ్ళుగా ఈయన అడవిలో ఎలాగైతే నారచీరలను ధరించి కూర్చున్నాడో ఆయన కూడా అలాగే నారచీరలను ధరించే ఉన్నాడు. వల్కలాంబరం. ఈయన తమ్ముడు కూడా అంత గొప్పవాడు, అన్నగారి గొప్పదనాన్ని గురించి చెప్పాలా తమ్ముడు గొప్పదనాన్ని గురించి చెప్పాలా అని ఓ మాట అన్నారు. గోమూత్ర యావకం శ్రుత్వా, అది విన్నాడు ఈయన. భ్రాతరం, తన తమ్ముడు వల్కలాంబరం నారచీరలు కట్టు కూర్చున్నాడు అని విన్నాడు. వినేసరికి ఒక్కసారి ఆయనకి మనసంతా కలిచివేసినట్టు అయిపోయింది. ఉపగీయమాన చరిత శతధృత్యాదిభిర్ముదా గోమూత్ర యావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం మహాకారుణికో తప్యత్ జటిలం స్థండిలేశయం భరత ప్రాప్తం ఆకర్ణ్య పౌర అమాత్య పురోహితై. మహాకారుణిక, సహజంగానే ఎవరైనా కష్టంలో ఉంటే కరుణ తట్టుకోలేనివాడు ఆయన, దయతో ఉండేవాడు ఆయన, ఎవరైనా కష్టపడి వస్తే వాళ్ళ కష్టం తీర్చాలి అనుకున్నంత దయాడు ఆయన. అంతటి కారుణికుడు తన కోసం తన తమ్ముడు తన తండ్రికే పుట్టినటువంటి బిడ్డ ఇలా ఉన్నాడు అంటే చాలా చాలా బాధపడ్డాడు. అన్వతప్యత్,
అయ్యో నా కోసం కనీసం అన్నం కూడా, కడుపు నిండా అన్నం కూడా తినకుండా ఉన్నాడే, నా కోసం కనీసం ఒంటికి మంచి బట్టలు కూడా కట్టుకోకుండా ఉన్నాడే, బేసిక్ నీడ్ కదా ఇది, కూడు గుడ్డ ఆ రెండూ ఆయన తగ్గించుకున్నాడే, రెండింటినీ నాతో పాటు సమంగా అనుభవిస్తున్నాడే అని చాలా బాధపడ్డాడు. ఈ లోపల వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా మాటలు పెంచుతారు కదా, పెంచితే జటిలం, కనీసం 14 ఏళ్ళుగా క్షౌరం కూడా చేయించుకోలేదండి అని చెప్తే ఇంకా బాధపడ్డాడు. ఈ చెప్పేవాళ్ళు ఊరుకోకూడదా, స్థండిలేశయం అని కూడా చెప్పారు. ఇంతవరకు అతను కనీసం కింద వేసుకుని ఏం పడుకోలేదండి, పడుకోవాలంటే భూమి మీదే పడుకుంటున్నాడు, చెయ్యి దిండుగా పెట్టుకుని భూమి మీద పడుకుంటున్నాడు, రోజు స్థండిలేశయం వ్రతాన్నే పాటిస్తున్నాడండి. మీరు ఎలాగైతే అరణ్యంలో ఏమీ లేకుండా చెయ్యి తల కింద పెట్టుకుని పడుకుంటారో అలాగే పడుకుంటున్నాడు అతను కూడా అని చెప్పారు. చెప్పేసరికి ఇంకా 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 బాధపడ్డాడు. మహాకారుణికోతప్యత్ జటిలం స్థండిలేశయం. ఈయనకి ఎలాగైతే తమ్ముడి గురించి వార్త తెలిసిందో అలాగే తమ్ముడికి కూడా ఈయన గురించి వార్త తెలిసింది. ఈయనే పంపించాడు. పంపించి వస్తున్నాడు శ్రీరాముడు అని ముందుగానే చెప్పి రమ్మన్నాడు. తెలిసింది తమ్ముడికి. తెలిసేసరికి ఆ భరతుడు ప్రాప్తం ఆకర్ణ్య, తన అన్నగారు వచ్చేస్తున్నాడు అనే విషయాన్ని విని చాలా సంభ్రమంగా బయలుదేరాడు. ఆయనేమి ఇలా బాధపడలేదు, అమ్మయ్య మా అన్నగారు వచ్చేస్తున్నాడు, ఆయనకి రాజ్యం అప్పచెప్తే నా పని అయిపోతుంది అని సంతోషించి పౌర అమాత్య పురోహితై, ఆ నగరంలో ప్రధానులైన వాళ్ళు, తనకు బాగా పనులు చేసి పెట్టేవాళ్ళు, పురోహితులు, వీళ్ళందరినీ తయారు చేసి అందరినీ తోలి అందరు తొందరగా సిద్ధం కండి, వచ్చేస్తున్నాడు రాముడు, ఆయనకి ఆ స్వాగత ఏర్పాట్లు చేసుకుందాము అని స్వాగత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాడు. ఆయన బాగా సంతోషించాడు భరతుడు. శ్రీరాముడు మాత్రం భరతుడు అలా అన్నాడే అని చాలా చాలా బాధపడ్డాడు. మహాకారుణికోతప్యత్ జటిలం స్థండిలేశయం భరత ప్రాప్తం ఆకర్ణ్య పౌరామాత్య పురోహితై పాదుకే శిరసిన్యస్య రామం ప్రత్యుద్యతోగ్రజం నందిగ్రామాత్ స్వశిబిరాత్ గీతవాదిత్ర నిస్వనై. ఏ పాదుకలనైతే ఇంతకుముందు అడవిలో శ్రీరామచంద్రుడు భరతుడికి ఇచ్చాడో ఆ పాదుకే శిరసిన్యస్య, మళ్ళీ మరొకసారి శిరస్సు మీద ఉంచుకుని, ఆ పాదుకల్ని శిరస్సు మీద ఉంచుకుని అడవిలోంచి బయటకు వచ్చాడు కదా, మళ్ళీ ఆ రామచంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాదుకల్నే మళ్ళీ ఆ రామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చి పాదుకే శిరసిన్యస్య రామం ప్రతి ఉద్యత, రాముణ్ణి ఎదుర్కోవటానికి బయలుదేరాడు. అగ్రజం, తనకంటే ముందు పుట్టాడు, కొన్ని గంటల ముందు పుట్టాడు, కానీ అగ్రజ అన్న అనేటువంటి అభిమానం, ఆ అభిమానంతో వెళ్ళాడు. నందిగ్రామాత్, రాజ్యంలో లేడు, అయోధ్య నగరంలో లేడు. ఈ 14 ఏళ్ళు నెలలు తీసేస్తే, కొన్ని ఆయన రాని నెలలను తీసేస్తే మిగతా రోజుల్లో ఆయన అయోధ్య నగరానికి వెళ్ళలేదు. నందిగ్రామంలో ఉండిపోయాడు. అయోధ్య నగరానికి బయట ఉండేటువంటి గ్రామం, అందులోనూ స్వశిబిరాత్, డేరా వేసుకుని ఉన్నాడు, శిబిరంలా ఉన్నాడు అంతేను, డేరా వేసుకుని ఉన్నాడు. ఇక్కడో ప్రయాణంలో వెళ్ళిన వాళ్ళు టెంట్లు అవి వేసుకుంటారు కదా, అలా టెంట్లు వేసుకుని కూర్చున్నాడు. కనీసం భవనం కూడా లేదు, రక్షిత భవనం కూడా లేదు, ఏమీ లేదు, డేరాలో కాలక్షేపం చేస్తున్నాడు స్వశిబిరాత్. కాకపోతే స్వాగతానికి మాత్రం మంచి గట్టి ఏర్పాట్లు చేశాడు. గీత వాదిత్ర నిస్వనై, పాడే పాటగాళ్ళని పిలిపించాడు, వాయిద్యగాళ్ళని పిలిపించాడు, మంగళవాద్యాలను పిలిపించాడు, అందరినీ వరుసగా బారాత్కి వెళ్ళినట్టు వెళ్ళండి అని ఆయా శబ్దాలతో ముందుకు పంపించాడు. పాదుకే శిరసిన్యస్య రామం ప్రత్యుద్యతోగ్రజం నందిగ్రామాత్ స్వశిబిరాత్ గీతవాదిత్ర నిస్వనై బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిర్బ్రహ్మవాదిభిః స్వర్ణకక్ష పతాకాభిః హైమైశ్చిత్రధ్వజైరథైః. బ్రహ్మఘోషేణ, వేదఘోష చేయమన్నాడు, తనతో పాటు వేదఘోష రావాలన్నాడు. అందులోనూ అది ఆపకూడదు, మళ్ళీ చెప్తూనే ఉండాలి. ఈ స్వాగత కార్యక్రమం ఎంతసేపు జరిగితే ఎంతసేపు ఈ వేదఘోష జరుగుతూనే ఉండాలి అని చెప్పాడు. ముహుః బ్రహ్మవాదిభి, మహామహా బ్రహ్మవాదులు ఉన్నారు అయోధ్యలో, వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ వేదాన్ని చదువుతూనే ఉండమన్నాడు. వాళ్ళు కూడా ఆపకుండా చదువుతూనే ఉన్నారు. పఠద్భి బ్రహ్మవాదిభి. ఇలా ఊరేగింపుని ఒకవైపు మంగళవాద్యాలు, మరొక వైపు గీతాలు, పాటలు, మరొక వైపు వేదఘోష, వీటితో రెడీ చేసి అందంగా కనిపించటానికి స్వర్ణకక్ష పతాకాభి, మొత్తం బంగారు రేకులతో తయారు చేసిన చిన్న ధ్వజాలు పట్టుకుని అందరినీ వెళ్ళమన్నాడు. స్వర్ణకక్షం, దాని మొత్తం
మొత్తం పతాక మొత్తం బంగారంతో తయారు చేసి ఉండాలి. అలాంటి స్వర్ణ పతాకాలని తీసుకెళ్ళమన్నాడు. బంగారం కనిపించాలి, కళ్ళకి జిగేల్ జిగేల్మంటూ కనిపించాలి, ఆ ఊరేగింపు అద్భుతంగా ఉండాలి అని చెప్పాడు. హైమైశ్చిత్రధ్వజై రథై, ఇది కాక తాను ఎక్కకపోయినా చుట్టుపక్కల అందంగా ఉండటానికి రథాలు విడిగా నడవాలి అని చెప్పాడు. హైమై రథై, బంగారు రథాలు నడవాలి అని చెప్పాడు. ఆ బంగారు రథాలకి చిత్రధ్వజై, రంగురంగుల ధ్వజాలు కట్టాలి అని చెప్పాడు. అలా ఏర్పాటు చేశాడు. బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిర్బ్రహ్మవాదిభిః స్వర్ణకక్ష పతాకాభిః హైమైశ్చిత్రధ్వజై రథై సదశ్వై రుక్మసన్నాహైః భటైః పురటవర్మభిః శ్రేణీభిర్వారముఖ్యాభిః భృత్యైశ్చైవ పదానుగైః. సదశ్వైః, అక్కడ కూడా వచ్చే రథాలకి అశ్వాలు, గుర్రాలు మంచి గుర్రాలై ఉండాలని చెప్పేశాడు ముందే. రుక్మ సన్నాహైః, అందులో ఉండే ఆసనం కానీ మరొకటి కానీ అన్నీ కూడా చివరికి చక్రాల తాలూకు భాగాలు కూడా బంగారం అద్ది ఉండాల్సిందే, అలాంటి రథాలనే తీసుకురండి అని చెప్పాడు. రుక్మ సన్నాహైః. అలాగే భటుల్ని వరుసగా నడవమన్నాడు, వాళ్ళు కూడా ఉండాలి కదా. వాళ్ళని పురటవర్మభిః, బంగారు కవచాలు వేసుకురమ్మన్నాడు. బంగారు కవచాలు వేసుకున్న భటుల్ని నడవమన్నాడు. మొత్తం అంతా బంగారంగా ఉండాలి, మొత్తం ఈ స్వాగత సభంతా బంగారుమయంగా ఉండాలి, ఇక మీద రాజ్యం బంగారంగా నడుస్తుంది అని అనిపించాలి అని అనుకున్నాడు. శ్రేణీభిః, రాజ్యంలో ఉండేటువంటి ఆయా జాతుల వాళ్ళని అందరినీ వరుసగా నుంచోమన్నాడు. ఎవరి వరుసల్లో వాళ్ళని నుంచోమన్నాడు. వర్తకుల్ని, వైశ్యుల్ని, బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, శూద్రుల్ని అందరినీ. చివరికి వారముఖ్యాభిః, వార స్త్రీలను కూడా రమ్మన్నాడు. వాళ్ళని కూడా ఒక వరుసలో నుంచోమన్నాడు. అయోధ్యలో నివాసం ఉండే వాళ్ళందరూ చక్కగా రండి, ఎవరి వరుసల్లో వాళ్ళు నుంచోండి అని చెప్పాడు. భృత్యైశ్చైవ, తనకి రాముడికి సేవకులు, ఆ సేవకుల్ని కూడా అందులోకి రమ్మన్నాడు, స్వాగత సభకి రమ్మన్నాడు. మీరు అక్కడ కూర్చుని ఇంట్లోనే కూర్చుని రెడీగా ఉండండి, మేము వస్తాము, మాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి అలాంటివి ఏమనలేదు. మీరు కూడా రండి, స్వాగత సభకే రండి అన్నాడు. పదానుగైః, అందరినీ కాలినడకతో రమ్మన్నాడు. తాను కూడా కాలినడకన ఎదురు వెళ్ళాడు. సదశ్వై రుక్మసన్నాహైః భటైః పురటవర్మభిః శ్రేణీభిర్వారముఖ్యాభిః భృత్యైశ్చైవ పదానుగైః. పారమేష్ఠ్యాన్యుపాదాయ పణ్యాన్యుచ్చావచాని చ పాదయోర్న్యపతత్ ప్రేమ్ణ ప్రక్లిన్న హృదయేక్షణః. పారమేష్ఠ్యాన్యుపాదాయ, మహారాజులకి యోగ్యమైనటువంటి కొన్ని వస్తువుల్ని తీసుకుని, ఛత్రచామరాదుల్ని వాటన్నిటినీ తీసుకుని, కొన్ని తీసుకోమని చెప్పి కొన్ని తాను తీసుకుని, పణ్యాని ఉచ్చావచాని చ, మహారాజు గారికి సమర్పించడానికి కావలసినటువంటి కొన్ని పదార్థాలని, అందులో గొప్పవి చిన్నవి పెద్దవి అన్ని రకాల వాటిని అన్నిటినీ తీసుకుని పణ్యాన్ని ఉచ్చావచాని చ ఈయన ఎదురు వెళ్ళాడు. పుష్పక విమానం రానే వచ్చింది. ఆయన ఎక్కడో నైట్ హాల్ట్ చేశాడు, అక్కడ ఏదో తిన్నాడు. భరద్వాజ మహర్షి గారు ఆశ్రమంలో ఉన్నాడు. భరద్వాజ మహర్షి గారు బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చాడు. దాని పేరు భరద్వాజ ఆతిథ్యం అని పేరు. ఆ భరద్వాజ ఆతిథ్యం అనే ఘట్టాన్ని కనుక, రామాయణంలో ఉన్న ఘట్టాన్ని కనుక చదివితే, ఎవరింట్లోనైనా ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాల్లో భోజనానికి అలాగే వచ్చిన వాళ్ళకి సౌకర్యాలకి ఏ ఇబ్బందులు రావు అని చెప్తారు. ఆ సెంటిమెంట్ ఉంది అని చెప్తారు. ఆ భరద్వాజాతిథ్యం అదంతా పూర్తయిపోయిన తర్వాత అన్నగారు దిగాడు. పుష్పక విమానంలో చెప్పిన రోజుకి దిగాడు. 14 సంవత్సరాలు పూర్తయింది, వనవాసం అది పూర్తయింది. ఈయన అన్నగారు దిగాడు. దిగిన వెంటనే పాదయోర్ న్యపతత్, ఈ భరత మహారాజు గారు అంతవరకు పాదుకల్ని పెట్టుకుని రాజ్యం చేసినటువంటి భరత మహారాజు గారు అన్నగారి కాళ్ళ మీద పడ్డాడు. ప్రేమగా పడ్డాడు. భయంతో కానీ మరొక దాంతో కానీ కాదు. ప్రేమ్ణ అపతత్. ప్రక్లిన్న హృదయేక్షణ, 14 ఏళ్లుగా అన్నగారిని చూడనటువంటి బాధతో హృదయంలోనూ అలాగే కళ్ళలోనూ నీళ్లు నిండిపోగా ప్రక్లిన్న హృదయేక్షణ, బాధతో కాళ్ళ మీద పడ్డాడు. ఇంకో తీరులో చూసుకుంటే 14 సంవత్సరాల తరువాత అన్నగారిని చూసినటువంటి ఆనందంతో హృదయం తడిసి ముద్దవుతూ ఉండగా, కళ్ళలోంచి నీళ్లు ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారుతూ ఉండగా కాళ్ళ మీద పడ్డాడు. ప్రేమ్ణ ప్రక్లిన్న హృదయేక్షణ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మనం ఇక్కడ కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఒక్కసారి ఆలోచిద్దాం. పాపం ఏడుపు, కన్నీళ్ళు అనే మాట తీస్తే రావణాసురుడి స్త్రీల కన్నీళ్ళు ఉన్నాయి.
భరతుడి కన్నీళ్లు ఉన్నాయి. రావణాసురుడి స్త్రీల కన్నీళ్ల వెనకాల రావణాసురుడి యొక్క అధర్మం ఉంది. అది కన్నీళ్లను మాత్రమే మిగిల్చింది. భరతుడి యొక్క కన్నీళ్ల వెనకాల శ్రీరాముడి యొక్క ప్రభావం ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. భరతుడి యొక్క ధర్మనిష్ట ఉంది. అన్నగారు రాజుగా ఉండగా ఆయన రాజ్యానికి అర్హుడైనప్పుడు మనం పొరపాటును కూడా ఆ రాజ్యాన్ని ముట్టుకోకూడదు. తల్లి వరం తీసుకోకపోని తండ్రి గారు ఒప్పుకోకపోని మనకు ఆ రాజ్యం పనికిరాదు. మనది కానిది మనది కాదు. మనం అన్నగారి తరపున తమ్ముడుగా మన పై తరాల వాళ్ళు ఎలా ఉన్నారో అలా నడుచుకోవాలి. అన్నగారు రాజు అయితే మనం రాజప్రతినిధులుగానో లేదా ఆయన ఇచ్చిన బాధ్యతల్లోనో కుదురుకోవాలి తప్ప ఆయన రాజ్యాన్ని కాంక్షించటం, మనకి దక్కినా సరే కాంక్షించటం అనేది తప్పు అనేటువంటి ధర్మనిష్టతో ఈ కన్నీళ్ళు వచ్చినాయి. ఇలా ధర్మనిష్టతో కన్నీళ్ళు వచ్చినాయి కాబట్టే దీనికి ఆనంద బాష్పం అని పేరు పెట్టాము. ఈ కన్నీళ్ళకి ఆనంద బాష్పాలని పేరు పెట్టాము. అధర్మంతో వచ్చిన కన్నీళ్ళు కాబట్టే అవి బాధతో కూడిన కన్నీళ్ళు అని అనుకుంటున్నాము. ఆ కన్నీళ్ళని గురించి మళ్ళీ 2-3 సార్లు చర్చించుకోవడానికి కూడా మనం ఇష్టపడము. కానీ భరతుడి యొక్క ఆనంద బాష్పాలను గురించి చర్చించుకోవడానికి మనం చాలా ఉత్సాహపడతాం. ఇంకా చెప్పడం చాలలేదేమో, ఇంకా చెప్పుండవలసిందేమో, ఇంకా బాగా వర్ణించి ఉండవలసిందేమో, లేదా ఇంకా ఇందులో చాలా విషయాలు ఉన్నాయేమో అని అనుకునేలా ఈ కన్నీళ్ళని మనం ఆలోచించుకుంటాం. కన్నీళ్ళు 2 నీళ్ళే, కానీ దాని వెనకాల ఉండేటువంటి కారణం మాత్రం తేడా అయిపోయింది. తేడా అవ్వటం వలన ఒక కన్నీటి గురించి మనం చర్చించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మరొక కన్నీళ్ళని బాగా ఇష్టంగా చర్చించుకుంటున్నాం. సో మనం ఏ పని చేసినా అది కన్నీరు కావచ్చు, మరొక నీరు కావచ్చు, మరొక ఫలితం కావచ్చు. ఏ పని చేసినా దాని వెనకాల ధర్మం అనేది కనుక ఉంటే అది ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకోవడానికి వీలుంటుంది, మనం కూడా ఆలోచించుకోవడానికి వీలుంటుంది. దాని వెనకాల అధర్మం ఉంటే మాత్రం మనం మళ్ళీ దాని గురించి ఆలోచించుకోవటానికి కూడా వీల్లేనంతగా అది అసహ్యంగా ఉంటుంది అని దీంతో తెలిసిపోతుంది. ఇలా తెలియటానికే పాపం శ్రీ శుకుల వారు ఆ కన్నీళ్ళని విడిగా చూపించి భరతుడి యొక్క కన్నీళ్ళు వీటిని విడిగా ఆయన చూపించారు. కాబట్టి ఈ కన్నీళ్ళు అనేటువంటి కథాకమామీషుని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. అధర్మం, ధర్మం ఈ రెండిటి యొక్క బలాబలాల్ని మనం నిర్ణయించుకుందాము. మనం ధర్మబలంతో అన్నగారి రాజ్యాన్ని అన్నగారికి తిరిగి ఇవ్వటానికి మొత్తం ఏర్పాటు జరిగింది అనేటువంటి ఆనందంతో కన్నీళ్లు కార్చుకున్న భరతుడి గురించి మాట్లాడుకోవాలా, లేదా అన్నగారి రాజ్యాల్ని లాగేసుకుని అన్నగారి కళ్ళే పీకేసి అన్నగారికి రాజ్యాధికారమే లేకుండా చేసినటువంటి మహోగ్రుల యొక్క చరిత్రలుగా భావించి వాటినే చదువుకుంటూ వాటినే పిల్లలకు చెప్పాలా అనే విషయాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుందాం. దీని గురించి చాలా రోజుల క్రితం ఒక్కసారి అనుకున్నాము, చాలా ఏళ్ళు గడిచింది, ఒకసారి అనుకున్నాము. ఈరోజు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాము. ఇలాంటి అన్నదమ్ముల సౌహార్దాన్ని, అన్నదమ్ముల స్నేహాన్ని పెంచే ధర్మమయమైనటువంటి కథల్ని మన పిల్లలకి చెప్పుకుందామా, మనం అనుకుందామా, మనం భావించుకుందామా, మనం ఆలోచించుకుందామా, లేకపోతే పిచ్చి కథలు, అర్థం లేని కథలు, అన్నదమ్ముల స్నేహాలని పాడు చేసేటువంటి కథలు, వాటిని గురించి మనం మాట్లాడుకుందామా? అన్నేం తమ్ముదేంటి, ఆ రాజ్యము, అధికారము లేదా మన స్వలాభము అంటూ వస్తే ఎవరినైనా తోసేయవలసిందే అనే భావం పిల్లల్లోకి ఇంజెక్ట్ చేద్దామా? లేకపోతే అన్నదమ్ముల సౌహార్దం ఇలా ఉంటుంది, రాముడు లక్ష్మణుడు మాత్రమే కాదు, రాముడు భరతుడు కూడా అంతే సౌహార్దంతో ఉండేవాళ్ళు అని చెప్దామా? ఆ భరతుడితో సమానంగా చూసినటువంటి హనుమంతుడు కానీ, సుగ్రీవుడు కానీ వీళ్ళు కూడా రాముడితో ఇలాగే ఉండేవాళ్ళు అని పిల్లలకి చెప్పి, పిల్లలకి ఒక రకమైన విశాలమైన భావనల్ని, విశాలమైన సద్భావనల్ని మనం ఏర్పాటు చేద్దామా? లేకపోతే మన పిల్లల్ని మనమే పాడు చేసేసుకుందామా అనే సంగతి కూడా గట్టిగా ఆలోచించుకుందాము. ఆలోచించుకొని ఈ విషయంలో నిర్ణయం మనం తీసుకుని ధర్మం అనేది గనక ఉంటే ఆ ధర్మం ద్వారా వచ్చేది మొదట్లో కష్టంగా అనిపించినా చివరికి మాత్రం చాలా సంతోషకరంగా ఉంటుంది. చివరికి అనేదాన్ని ఎవరూ నిర్ణయించలేరు. ఏది చివరి అని మనం చెప్పలేము, ఏది చివరిది అని చెప్పలేము. కానీ చివరికి మాత్రం ధర్మంతో వచ్చేది సుఖంగా సంతోషంగా ఉంటుంది. అధర్మంతో వచ్చేది ఏదైనా, ఎంత గొప్పదైనా, ఎలా ఉన్నా సరే చివరికి ఏడుపునే మిగులుస్తుంది అనేటువంటి ఒక కఠినమైన సత్యాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం మనసులోకి ఎక్కించుకుని మనతో ఏ అధర్మపు పని చేయించకుండా కేవలం ధర్మంతోనే మనం బతికేటట్లు, ధర్మంతోనే ప్రతి పని చేసేటట్లు, లేదా మన ప్రతి పని ధర్మమయంగా ఉండేటట్లు అనుగ్రహించి
చివరికి మనల్ని కూడా సంతోషపరచవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని, శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటి ఆయన్ని మనం కోరుకుందాము. ఆ కోరికతో, ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. తతో నిష్క్రమ్య లంకాయాః యాతు ధాన్యః సహస్రశః మందోదర్యా సమంతస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్ స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్ రురుదుః సుస్వరందీనాః ఘ్నంత్య ఆత్మానమాత్మనా. హా హతాస్మ వయన్నాథ లోకరావణ రావణ కమ్యాయాచ్చరణం లంకా త్వద్విహీనా పరార్దితా. నైవం వేద మహాభాగా భవాన్ కామవశంగతః తేజోనుభావం సీతాయాః येन नीतो दशामिमां. कृतैषा विधवा लङ्का वयं च कुलनन्दना देहः कृतोन्नं गृध्राणाम् आत्मा नरकहेतवे. श्रीशुक उवाच स्वानां विभीषणश्चक्रे कोसलेन्द्रानुमोदितः पितृमेधविधानेन यदुक्तं साम्परायिकम्. ततो ददर्श भगवान् अशोकवनिकाश्रमे क्षामां स्वविरहव्याधिं शिंशपामूलमास्थितां. रामः प्रियतमां भार्यां दीनां वीक्ष्यान्वकम्पता. आत्मसन्दर्शनाह्लाद विकसन्मुखपङ्कजाम् आरोप्यारुरुहेयानं भ्रातृभ्यां हनुमद्युतः. विभीषणाय भगवान् दत्त्वा रक्षो गणेशताम्. लङ्कामायुश्च कल्पान्तं ययौ चीर्णव्रतः पुरीम् अवकीर्यमाणः सुकुसुमैः लोकपालार्पितैः पथि. उपगीयमानचरितः शतधृत्यादिभिर्मुदा गोमूत्रयावकं श्रुत्वा भ्रातरं वल्कलाम्बरम्. महाकारुणिकोतप्यत् जटिलं स्थण्डिलेशयम्. भरतः प्राप्तमाकर्ण्य पौरामात्यपुरोहितैः. पादुके शिरसि न्यस्य रामं प्रत्युद्यतोऽग्रजम्. नन्दिग्रामात् स्वशिबिरात् गीतवादित्रनिस्वनैः ब्रह्मघोषेण च मुहुः पठद्भिर्ब्रह्मवादिभिः. स्वर्णकक्षपताकाभिः हैमैश्चित्रध्वजैरथैः सदश्वैरुक्मसन्नाहैः भटैः पुरटवर्मभिः. श्रेणीभिर्वारमुख्याभिः भृत्यैश्चैव पदानुगैः. पारमेष्ठ्यान्युपादाय पण्यान्युच्चावचानि च पादयोर्न्यपतत्प्रेम्णा प्रक्लिन्न हृदये क्षणः. इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे दशमाध्याये श्लोकाः. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.